రైట్ దీపిక, ఒక విధంగా చూసుకున్నట్టయితే ట్రంప్ రెండవసారి అధ్యక్ష పదవి వచ్చాక ఏదో చేస్తాడు అనుకున్నాం, కానీ భారతదేశం పైన తన అక్కసును అయితే బయటపెట్టాడు. అదే విషయంలో చూద్దాం. ప్రపంచ దేశాలపై ట్రంప్ టారిఫ్ల కొరడా జులిపిస్తున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. చైనా భారత విదేశీ సంబంధాలకు తొలి అడుగుపడినట్లుగా అయింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ రహస్య లేఖను రాశారు. భారత్తో ఇక సంబంధాలను మెరుగుపరచుకోవాలనే ఉద్దేశంతో ఆకాంక్షతో ఉన్నామని లేఖలో జిన్పింగ్ తెలియజేశారు. లేఖ విషయాన్ని ప్రధాని మోదీకి రాష్ట్రపతి తెలియజేశారు. 7 ఏళ్ల తర్వాత చైనాలో మోదీ పర్యటించనున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, చెప్పండి, రహస్యమైనటువంటి లేఖను రాసినట్లుగా మనకు విషయం తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్రపతి ప్రధాని మోదీకి కూడా తెలియజేసినట్టుగా తెలుస్తోంది. దాదాపుగా చాలా ఏళ్ల తర్వాత ప్రధాని మోదీ పర్యటన చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఏంటి ఈ లేఖ సారాంశం ఏంటి అసలు? సాయి, దాదాపు ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు. ఏదైతే చైనా భారత్ సంబంధాలకు చిగురించింది మార్చి నెలలో. దాదాపు మనకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ మొట్టమొదటిసారిగా ఎవ్వరికీ తెలియకుండా ఒక లేఖను మాత్రము రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మార్చి నెలలో లేఖ రాయడం జరిగింది. ఆ విషయాన్ని చాలా గోప్యంగా ఉంచడం జరిగింది. కానీ ఆ విషయం దాదాపు 3 నెలల తర్వాత ఈరోజు ఒక ప్రముఖ అమెరికా దినపత్రికనే ఈరోజు విత్ ప్రూఫ్స్తో సహా కూడా వెల్లడించింది. ఇది ఒక సెన్సేషనల్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. ఏదైతే చైనా భారత్ మధ్య సంబంధాలకు ఎక్కడ బీజం పడింది అన్నది ఇన్ని రోజులు చాలామందికి కూడా ఒక పెద్ద బిగ్ క్వశ్చన్గా ఉన్నది. కానీ ఎట్టకేలకు మాత్రము, ఎందుకంటే కొన్ని దౌత్య సంబంధాలను బయటికి కూడా చెప్పడానికి వీలు ఉండేటటువంటి అవకాశం కూడా ఉండదు. కానీ ఏదైతే చైనాకు సంబంధించినటువంటి అధ్యక్షుడు జిన్పింగ్ మార్చి నెలలోనే ఏదైతే డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి టారిఫ్ వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామో అంటూ కూడా భారత్తో దౌత్యపరమైనటువంటి సంబంధాలు అనుకోవచ్చు, వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు అనుకోవచ్చు, ఈ విషయాలను అన్నిటిని కూడా వివరిస్తూ ఇక్కడ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక రహస్య లేఖ రాయడం అన్నది తొలి అడుగు. అప్పటి నుంచి ఆ విషయాన్ని రాష్ట్రపతి భవన్ ఆ లేఖను ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కావడము, ఆ మధ్యలో మనకు ఒక రహస్య సమావేశం జరిగింది రాష్ట్రపతికి, తర్వాత అటు ప్రధాని నరేంద్ర మోడీకి అన్నటువంటిది ఒక వార్త కూడా అప్పుడు చాలా సెన్సేషనల్ అయింది. కానీ ఆ రోజు సమావేశం ఎందుకు అయ్యింది అన్నది ఈ రోజు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఆ లేఖకు సంబంధించినటువంటిది రహస్య లేఖ, అంటే చైనా రాసినటువంటి లేఖ గురించి రాష్ట్రపతి సమావేశంలో చెప్పడము, తర్వాత దౌత్యపరమైనటువంటి సంబంధాలకు మెరుగుపరుచుకునే విధంగా కూడా ఇరు దేశాలు దౌత్యవేత్తలు కూడా ఒక అడుగు వేయడం అన్నది ఆ లేఖ సారాంశం. అప్పటి నుంచి కూడా దాదాపు 4 నెలల నుంచి కూడా, మార్చి నెల నుంచి కూడా, తర్వాత ఇప్పటి వరకు కూడా ఏదైతే చాలా అంశాల్లో కూడా చైనా ఒక అడుగు ముందుకు వేయడము, తర్వాత ఇండియా తర్వాత చైనాకు మధ్యలో ఉన్నటువంటి ఏదైతే సరిహద్దు సమస్యలను పరిష్కరించుకుందామంటూ కూడా ముందుకు రావడం అన్నది ఆ లేఖ సారాంశము. ఒకవైపు అంటే ట్రంప్కు సంబంధించినటువంటిది ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పాలి. ట్రంప్కు వచ్చేసేసి మనకు దాదాపు ఈ విషయానికి సంబంధించినటువంటిది అంటే ట్రంప్ నాకు ఒక ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఒక యుద్ధాన్ని నేను ఆపాను, నోబెల్ బహుమతి ఇవ్వాలి అనేసి ఏదైతే అంటున్నాడో, కానీ అన్ని దేశాలను టారిఫ్ తోటి అన్ని దేశాలను కలుపుతున్నాడు, ఈయనకు నిజంగానే ఒక నోబెల్ బహుమతి ఇవ్వాలి అంటూ కూడా అమెరికాలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు ఒక చమత్కారమైనటువంటి విశ్లేషణ కూడా చేస్తున్నారు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో. మరొక వైపు 7 సంవత్సరాల తర్వాత అంటే 7 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోడీ ఇక్కడ చైనాకు కూడా వెళ్తున్నారు. అక్కడ ఇరు దేశాలకు సంబంధించినటువంటి దౌత్యపరమైనటువంటి సంబంధాలు, మరొక వైపు వాణిజ్యపరమైనటువంటి సంబంధాలు కూడా కుదుర్చుకుంటున్నారు. దాదాపు మనకు ఆదానికి సంబంధించినటువంటి
ఏదైతే బ్యాటరీ సంబంధించినటువంటి ఫ్యాక్టరీలకు సంబంధించినటువంటిది కీలకమైనటువంటి ఒక బిజినెస్ డీల్ కూడా జరుగుతుంది అన్నటువంటిది ఒక కీలకమైనటువంటి సమాచారము. మరొకటి కూడా ఇక్కడ జియోకి సంబంధించినటువంటిది కూడా ఒక రిలయన్స్ గ్రూప్కి సంబంధించినటువంటిది కూడా ఒక కీలకమైనటువంటి బిజినెస్ కూడా కుదుర్చుకోబోతున్నారు. అయితే ఇక్కడ ఏదైతే అంటే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ ప్రభావంతో ఇరు దేశాల మధ్య ఏదైతే 3,000కు పైగా ఉన్నటువంటి నియంత్రణ రేఖకు సంబంధించినటువంటి ఏదైతే ఉందో ఇరు దేశాల మధ్య కూడా సైనికుల నుంచి వాణిజ్యపరం వరకు కూడా ఇరు దేశాల మధ్య ఒక ఒప్పందం కుదురుతుంది. తర్వాత దీనికి సంబంధించినటువంటిది చైనాలో పర్యటిస్తున్నారు నరేంద్ర మోడీ. తర్వాత ఇరు దేశాల మధ్య కూడా సమావేశం కూడా జరుగుతుంది. అటు చైనా అధ్యక్షునితో 7 సంవత్సరాల తర్వాత మొదటిసారి సమావేశం జరుగుతుంది. అంటే ఈ సమావేశానికి తర్వాత చైనాకు భారత ప్రధానిని చైనాకు ఆహ్వానించడం కూడా ఆ రోజు రాసినటువంటి లేఖ సారాంశము దాదాపు 7 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా ఇరు దేశాల మధ్య చర్చలకు పునాది పడిందని చెప్పవచ్చు. తర్వాత ఏదైతే మనకు ఇక్కడ ఈ సమావేశంలో ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో కూడా సమావేశం కాబోతున్నారు. కానీ మొత్తం మీద మాత్రము ఏదైతే షాంఘైకి సంబంధించినటువంటి చర్చలు మాత్రము ఆ లెటర్ ప్రభావంతో ఇరు దేశాల మధ్య మాత్రము చాలా ఒకవైపు అభివృద్ధి దిశగా అనుకోవచ్చు. ఇరు దేశాల మధ్య విదేశీ సంబంధాలు చిగురించబోతున్నాయి ఒకవైపు. మరొక వైపు అంటే ఒక నినాదం కూడా ఆ లేఖలో రాయడం జరిగింది అన్నటువంటిది సమాచారం అందుతుంది. అయితే దాదాపు ఒక డ్రాగన్కి సంబంధించినటువంటి ఏనుగు టాంగో అన్నటువంటి ఒక సెంటెన్స్ ఆ లెటర్లో రాశారు. ఆ వర్డ్నే దాదాపు ఇరు దేశాల మధ్య కూడా అదే పదాన్ని ఉపయోగించుకుంటూ అటు ఏదైతే చైనా ఉపాధ్యక్షుడు కూడా దీనికి సంబంధించినటువంటిది అనుకోవచ్చు. తర్వాత అక్కడి నుంచి చైనా నుంచి వచ్చినటువంటి దాదాపు 15 రోజుల క్రితం కూడా ఢిల్లీ వేదికగా కూడా చైనాతో చర్చలు కూడా జరిగాయి. అప్పుడు కూడా ఇదే పదాన్ని కూడా ఉపయోగించడము మొత్తం మీద మాత్రము ఒక లెటరు ఇరు దేశాలను దగ్గర చేసిందని చెప్పవచ్చు. సాయి, రైట్, థ్యాంక్ యూ కళ.